హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి మాట్లాడతాను, విచ్ ఇస్ పాలీప్లెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, సో ఈ స్టాక్ కరెంట్ లెవెల్స్ 1150 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. బట్ వాల్యుయేషన్ పరంగా, బిజినెస్ మోడల్ పరంగా, ప్రొడక్ట్ సస్టైనెన్స్, ప్రొడక్ట్ అప్లికేషన్, ఇవన్నిటినీ చూసి నిజంగా ఇది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ పైన ట్రేడ్ అవుతుందా అనే విషయాన్ని మనం చూద్దాం. ఓకే, సో కంప్లీట్ వీడియో మొత్తం చూడండి. సో ఈ కంప్లీట్ ఈ స్టాక్ యొక్క బిజినెస్ మోడల్, ఆ తర్వాత ఫైనాన్షియల్గా వాట్ ఈస్ ద పొజిషన్, ఇవన్నీ కూడా నేను మీతో క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది మన ఈక్విటీ థింక్ ఈక్విటీ తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి కంటెంట్, నేను చాలా యూస్ఫుల్ కంటెంట్ ఈ ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో పాలీ కార్పొరేషన్ లిమిటెడ్ మీరు చూసినట్లయితే ప్రజెంట్లీ ఈ స్టాక్ ఓకే మిడ్ క్యాప్ 3500 crore మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఉంది. ఓకే, సో ఈ కంపెనీ వన్ ఆఫ్ ద లీడింగ్ పీఈటీ ఫిలిం మ్యానుఫ్యాక్చరర్స్. పీఈటీ ఏంటంటే పాలిస్టర్ ఫిలిం. సో ఈ పాలిస్టర్ ఫిలిం ఎందులో యూస్ చేస్తారు అంటే కనుక సింపుల్, దేర్ ఆర్ ప్యాకేజింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి, అలాగే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో ప్యాకేజింగ్ అప్లికేషన్స్ చూడండి, ఇలాంటి పౌచెస్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ చూడండి, ఇది వేఫర్ బ్యాగ్, రైస్ బ్యాగ్, కాఫీ పౌచెస్, క్యాండీ వ్రాప్, చాక్లెట్ పేపర్స్, మీట్ వ్రాప్, సూప్కి, ఫ్రోజన్ ఫుడ్స్కి, బేబీ ఫుడ్ పౌడర్కి, ఐస్ క్రీమ్ కోన్కి, పెట్ ఫుడ్కి. సో ఇలాంటి వేరియస్ అప్లికేషన్స్ ప్యాకేజింగ్లో ఉంది. ఫుడ్ అప్లికేషన్స్ ఇవన్నీ ఎఫ్ఎంసీజీ రిలేటెడ్. హెల్త్ కేర్ రిలేటెడ్ వచ్చేసి సోప్స్, షాంపూస్, అలాగే లిక్విడ్ ప్యాకేజింగ్కి, ఆ తర్వాత కార్టూన్ ప్యాకేజింగ్, టూత్ పేస్ట్, ఆ తర్వాత ఎయిర్ ఫ్రెషనర్స్ ప్యాకేజింగ్, మస్కిటో మ్యాట్, గుడ్ నైట్ మస్కిటో మ్యాట్ ఉంటుంది కదా దానికి, వెట్ వైప్స్, ఇవన్నీ కూడా. అలాగే మనకి గ్లాస్ బాటిల్స్ యొక్క లేబులింగ్, అలాగే ప్రొడక్ట్స్కి లేబుల్స్ ఉంటాయి కదా, వాటి లేబులింగ్ కూడా దీని యొక్క అప్లికేషన్స్. సో ఇవన్నీ ప్యాకేజింగ్ సైడ్ అప్లికేషన్. ఇండస్ట్రియల్ సైడ్ అప్లికేషన్స్ మనకి ఎలక్ట్రానిక్ సైడ్ మనకి ఇన్సులేషన్స్ ఉంటాయి చూడండి, ఇన్సులేషన్స్, కేబుల్స్, ఆ తర్వాత వాటికి బ్యాగ్స్. ఓకే, సో అలాంటి విండో ఫిలిమ్స్, ఫ్లెక్సిబుల్ డక్ట్స్, ప్రొటెక్షన్ ఫిలిమ్స్, రైట్, ఫ్లోర్ హీటింగ్కి, ఆ తర్వాత ఫేస్ షీల్డ్లో వాడే ప్రొటెక్షన్ ఫిలిం. ఓకే, డిజిటల్ ప్రింటింగ్లో మెడికల్ ఎక్స్రే, ఆ తర్వాత థర్మల్ లామినేషన్లో షాపింగ్ బ్యాగ్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇండస్ట్రియల్ అప్లికేషన్. సో దగ్గర మనకి 72% ఆఫ్ రెవెన్యూస్ మనకి ప్యాకేజింగ్ నుంచి వస్తున్నాయి, అండ్ ద రిమైనింగ్ 28% మనకి ఇండస్ట్రియల్ సైడ్ రెవెన్యూస్ వస్తున్నాయి. ఈ కంపెనీ చూసినట్లయితే వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ పీఈటీ, ఓకే, ఫిలిం మ్యానుఫ్యాక్చరర్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకా కంపెనీ డీటెయిల్స్లోకి వెళ్తాను. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను ఆన్ సేల్స్ లెవెల్, అలాగే ఆన్ డెట్ లెవెల్. ఓకే, సో అసెట్ సైడ్ లెవెల్స్. ఓకే, సో ఫస్ట్ నేను సేల్స్లో తీసుకువెళ్తాను. లాస్ట్ 5 years, 3 years, 10 yearsగా చూసినట్లయితే కంపెనీ హ్యాడ్ గ్రోన్ క్లోజ్ టు 10%. సో కన్సిస్టెంట్ గ్రోత్ మనం ప్రాఫిట్స్ సేల్స్ గ్రోత్లో చూస్తున్నాం. అండ్ మార్జిన్స్ ఎక్స్పాన్షన్ మాత్రం చూడండి, 13% నుంచి ఇవాళ ఆల్మోస్ట్ 17% మనకి మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అవటం జరిగినాయి. ఓకే, అండ్ అలాగే సేల్స్ గురించి నేను మీతో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా ఇంతకుముందు చూడండి క్లోజ్ టు 7% ఉండేది, ఇవాళ మనకు నియర్ టు 20% రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చింది. ఓకే, డెట్ పరంగా చూసినట్లయితే 0.20 డెట్ టు ఈక్విటీ ఉంది. బట్ మీరు చూడాల్సింది ట్రెండ్ ఆఫ్ ద బారోయింగ్. సో బారోయింగ్స్ దగ్గర 2000 crores బారోయింగ్స్ March 2014లో ఉండేవి, మనకి ఇవాళ 600 crores ఆ బారోయింగ్స్ అనేవి వచ్చేసాయి. ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ బారోయింగ్స్ అనేవి రెడ్యూస్ అయినాయి అండ్ కన్సిస్టెంట్గా రెడ్యూస్ అవుతున్నాయి. అలాగే మనం రిజర్వ్స్ కూడా కంటిన్యూస్గా ఇంప్రూవ్ అయ్యి ఇవాళ 3000 crores రిజర్వ్స్ ఈ కంపెనీ వచ్చింది. సో ఆపరేషనల్గా దిస్ కంపెనీ ఈజ్ లుకింగ్ గుడ్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ఫిలిం సెగ్మెంట్లో ఉంది. గ్లోబల్లీ ఈ కంపెనీ వన్ ఆఫ్ ద లోయెస్ట్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్. ఓకే, లార్జ్ స్కేల్లో ఉండటం కానివ్వండి, ఆపరేషన్ ఎక్సలెన్స్ కానివ్వండి, స్ట్రాటజిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ కానివ్వండి, ఇవన్నిటిని అకౌంట్లో తీసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ పీఈటీ ఉంది కదా, పాలీ ఈ ప్లాస్టిక్ ఫిలిం ఉంది కదండి, పీఈటీ. సో వన్ ఆఫ్ ద లోయెస్ట్ ప్రొడ్యూసర్. అండ్ కెపాసిటీ యూటిలైజేషన్ కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఇవన్నీ నియర్ టు 100% కెపాసిటీ యూటిలైజేషన్ రన్ అవుతున్నాయి. కంపెనీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ దగ్గర 27%, రిటర్న్ ఆన్ ఈక్విటీ క్లోజ్ టు 19% ఉంది. అలాగే మీరు వాల్యుయేషన్ పరంగా చూసినట్లయితే స్టాక్ PE
ఓకే, లెస్ దాన్ 10 ఉంది, విచ్ ఇస్ గుడ్. ప్రైస్ టు బుక్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, నియర్ టు 1 ఉంది. ఓకే, సో ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ క్లోజ్ టు 10, విచ్ ఈస్ వెరీ గుడ్. ప్రైస్ టు సేల్స్ లెస్ దాన్ 1. ఓకే, ఈవీ ఎబిటా 2.55. సో అన్ని పారామీటర్స్, వాల్యుయేషన్ పారామీటర్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ నియర్ టు ఆర్ వెరీ నియర్ టు ఫెయిర్ వాల్యుయేషన్ అనే మనం చెప్పుకోవచ్చు. ఓకే, బట్ ద స్టాక్ ఈజ్ ట్రేడింగ్ ఎట్ ఆల్ టైమ్ హైస్. సో దీని ప్రకారంగా, నా ఉద్దేశం ప్రకారం దీనికి ఇంకా హ్యూజ్ రన్అప్ అనేది ఉందనేది నా అభిప్రాయం. సో టెలిగ్రామ్ ఛానల్లో, ఓకే, సో ఈ టెలిగ్రామ్ ఛానల్ నా న్యూ టెక్నికల్ అనాలిసిస్ బ్యాచ్ స్టూడెంట్స్లో ఆల్రెడీ ఈ స్టాక్ గురించి నేను మాట్లాడాను. పాలీప్లెక్స్ ఇప్పుడున్న లెవెల్స్ కూడా 1145 నుంచి 1160 ఎంట్రీ అవ్వచ్చు. స్టాప్ లాస్ 1080. సో ఇక్కడ నేను 1085 రాశాను, బట్ స్టాప్ లాస్ 1080. సో ఒకవేళ స్టాప్ లాస్ కనుక హిట్ అయితే కనుక వీ కెన్ సీ మనం స్టాక్ అనేది, మనం స్టాప్ లాస్ హిట్ అయితే వీ విల్ లూజ్ అరౌండ్ 6%. ఓకే, సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, 1080 ఈజ్ యువర్ స్టాప్ లాస్ అండ్ కరెంట్ లెవెల్స్ నుంచి 1145 నుంచి 1160 వరకు ఎంట్రీస్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద స్టాక్ టు డూ 1650 ఆర్ 1650 లెవెల్స్ వెరీ సూన్. ఓకే, సో దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్. సో మనకి ఈ రిస్క్ రివార్డ్ అనేది వెరీ ఫేవరబుల్గా ఉంది. ఓకే, సో అరౌండ్ 60 పాయింట్స్ ఇక్కడ, బట్ ఇక్కడ మనకి హ్యూజ్గా 400 పాయింట్స్, మోర్ దెన్ 400 పాయింట్స్ మనకు ఉంది. ఓకే, ఆల్మోస్ట్ 1:5 ఆర్ సంథింగ్ రిస్క్ రివార్డ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ద లెవెల్స్. కంపెనీ గురించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్. బిఫోర్ దట్, ఇది మనకి థింక్ ఈక్విటీ అని మీరు కనుక సెర్చ్ చేస్తే, థింక్ ఈక్విటీ లెర్న్ టు ఎర్న్ అని సెర్చ్ చేస్తే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను లాట్ ఆఫ్ కంటెంట్ నేను పోస్ట్ చేశాను రిగార్డింగ్ టు స్టాక్ మార్కెట్స్, ఇన్వెస్టింగ్, ట్రేడింగ్, బిహేవియర్. ఓకే, సో డెఫినెట్లీ అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ థింక్ ఈక్విటీ యొక్క టెలిగ్రామ్ ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, సో కమింగ్ టు ద కంపెనీ లిటిల్ మోర్, మనం ఈ కంపెనీ గురించి తెలుసుకుందాము. ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను, బికాజ్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. 33 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ కంపెనీకి. 33 years నుంచి ఈ ప్లాస్టిక్ ఫిలిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ R&D, కంటిన్యూస్లీ R&Dలో ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1 BOPET ఫిలిం. ఓకే, అగైన్ దిస్ ఇస్ ద ఫిలిం కేటగిరీలో. ఓకే, ద నెంబర్ 1 ప్రొడక్షన్ ఇన్ SEA, సౌత్ ఈస్ట్ ఏషియా. ఓకే, అండ్ నెంబర్ 1 సౌత్ ఈస్ట్ ఏషియాలో, అండ్ 6 గ్లోబల్. ఓకే, BOPETలో 6th లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద గ్లోబల్, అండ్ 75 కంట్రీస్లో ఉంది ఈ కంపెనీ, అండ్ 1950 కస్టమర్స్ ఈ కంపెనీకి ఉన్నారు. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ హ్యూజ్ పోర్ట్ఫోలియో ఫ్రెండ్స్. అండ్ అది ఈ లెవెల్స్లో మనకి దొరుకుతుంది. అంటే ఇక్కడే హ్యూజ్గా ఇన్వెస్ట్ చేయమని నేను చెప్పను, ఇన్వెస్ట్ స్లోగా పొజిషన్ ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళండి. దట్ ఈస్ గుడ్. సో PCL ఇండియా, ఆ తర్వాత PTL థాయిలాండ్, ఆ తర్వాత PE టర్కీ, PE USA, PA FI ఇండోనేషియా. దీస్ ఆర్ ద గ్రూప్ కంపెనీస్. ఓకే, సో మీరు బిజినెస్ మిక్స్ రెవెన్యూస్ కనుక మీరు చూసినట్లయితే మనకి అమెరికా నుంచి 27% ఆఫ్ రెవెన్యూస్, యూరోప్ నుంచి 25%, ఏషియా నుంచి 21%, ఇండియా నుంచి 20%, అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి 7%. సో గ్లోబల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 76 కంట్రీస్లో ఈ 75 కంట్రీస్లో ఈ కంపెనీ ఉంది. అండ్ గ్లోబల్గా మనకి రెవెన్యూస్ కూడా ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయినాయి. సో దిస్ ఇస్ ద 1988 నుంచి జర్నీ ఆఫ్ దిస్ కంపెనీ. జస్ట్ గో త్రూ గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, స్కేలింగ్, ఆ తర్వాత కాస్ట్ వైజ్, స్కేల్ వైజ్, దిస్ ఈస్ ద బెస్ట్ ఆపరేటెడ్ కంపెనీ ఇన్ దిస్ సెగ్మెంట్. ఓకే, స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఆపరేషనల్ ట్రాక్ రికార్డ్ మనం చూసాం, కంటిన్యూస్ గ్రోత్ మనం చూసాం, స్టేబుల్ ఎర్నింగ్స్ చూసాం మనం, స్టేబుల్ అండ్ ప్రూవెన్ మేనేజ్మెంట్ టీమ్. ఎందుకు, హౌ వీ కెన్ సే దట్ స్టేబుల్ మేనేజ్మెంట్ టీమ్? సో కంటిన్యూస్ గ్రోత్ మనం ఏదైతే కంపెనీలో చూస్తామో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైమ్, అండ్ దట్ అదేంటంటే మేనేజ్మెంట్ యొక్క క్యాపబిలిటీస్ని మనకి చూపిస్తుంది. ఓకే, లీడర్ ఇన్ స్కేల్ అండ్ కాస్ట్, దీని గురించి మనం డిస్కస్ చేసాం. సో 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇన్ 5 కంట్రీస్ ఉన్నాయి, అండ్ మల్టిపుల్ వేర్ హౌసెస్ అండ్ ఆఫీసెస్ ఉన్నాయి, కమ్యూనికేషన్ ఆఫీసెస్ ఉన్నాయి త్రూ అవుట్ ద వరల్డ్. ఓకే, రైట్.
నెక్స్ట్ ఈజ్ ఈ కంపెనీ సో ఇక్కడ మీరు చూడొచ్చు టర్కీ, పోలాండ్, నెదర్లాండ్స్, యూఎస్ఏ, మెక్సికో, ఫిలిప్పీన్స్, వియట్నాం, దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే, నెక్స్ట్ ఈజ్ సే రెవెన్యూస్ చూడండి. ఓకే, ద బిజినెస్ సెగ్మెంట్. ఓకే, బిజినెస్ సెగ్మెంట్ చూడండి. 60% ఆఫ్ రెవెన్యూస్ మనకి థిన్ పీఈటీ ఫిలిం నుంచి వస్తాయి. ఓకే, 14% రెవెన్యూస్ మనకి కోటెడ్ ఫిలిమ్స్ నుంచి వస్తాయి, 8% ఓపీపీ. సో రెస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అనేవి స్మాల్ కాంట్రిబ్యూషన్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ ఓకే, జస్ట్ గో త్రూ అవ్వండి. నంబర్స్ పైన నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ నెంబర్స్ ఆర్ కంటిన్యూస్గా ఆన్ గ్రోయింగ్ సైడ్లో ఉన్నాయి. ఇఫ్ వీ సీ ఆన్ ఇయర్లీ బేసిస్లో మనం చూసినట్లయితే ఎవ్రీథింగ్ ఈజ్ గ్రోయింగ్ సైడ్. ఓకే, సో ఎబిటా వీ కెన్ సీ రిపోర్టెడ్ ఎబిటా. సో ఎబిటా కూడా మనకి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది, విచ్ ఈజ్ ఆల్సో గుడ్. ఓకే, డెట్ అండ్ క్యాష్ పొజిషన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇట్ ఈస్ ఆల్సో ఫేవరబుల్ డెట్. ఓకే, ఆర్ఓసిఈ మనం మాట్లాడుకున్నాం 26% అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ క్లోజ్ టు 25%. ఓకే, ఓకే, సో గైడెన్స్ మనం చూసినట్లయితే ఇంక్రీజింగ్ గైడెన్స్ ఉంది. ఓకే, సో కంపెనీ మోర్ గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గ్రోత్ డ్రైవర్స్ వచ్చేసి రిటైల్ ఫార్మాట్ అండ్ ఈ కామర్స్. మనకు తెలుసు ఈ కామర్స్లో ఈ ఫిలిమ్స్ వాడతాము. రిటైల్ కూడా మనకి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ వాటి కన్జంప్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవింగ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మనకి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ హెల్త్ అండ్ బ్యూటీ, ఆ తర్వాత ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, డైలీ ఎసెన్షియల్స్, వీటన్నిటిలో మన కన్జంప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. పాపులేషన్ గ్రోత్, ఆబ్వియస్లీ దట్ ఈస్ ద రీజన్. అర్బనైజేషన్, ఇంక్రీజింగ్ కన్జ్యూమరిజం, ఇంక్రీజింగ్ ఎన్వైర్మెంటల్ అవేర్నెస్. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ ఫర్ ద గ్రోత్. ఓకే, అండ్ కెపాసిటీ యూటిలైజేషన్ 100% అన్నాం కదా. సో కెపాసిటీ కూడా మనకి సిఏజిఆర్ ఈ కంపెనీ 10%తో గ్రో అయింది త్రూ అవుట్ ఆల్ ద ఏరియాస్. ఓకే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రొడక్ట్ అప్లికేషన్స్, మనం డిస్కస్ చేసాం ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, ఆ తర్వాత ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్ పైన. ఓకే, R&D క్యాపబిలిటీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఓకే, సో అండ్ అలాగే 15 డెడికేటెడ్ R&D పర్సనల్ ఉన్నారు. ఓకే, హూ ఈజ్ వర్కింగ్ ఇన్ కెమికల్స్, కోటింగ్స్, రెజిన్స్. ఓకే, అండ్ కస్టమర్స్తో కొలాబరేట్ అయ్యి దే ఆర్ మేకింగ్ న్యూ ప్రొడక్ట్స్. అండ్ పేటెంట్స్ 27 పేటెంట్స్ ఆర్ గ్రాంటెడ్ ఆల్రెడీ. 9 పేటెంట్స్ అండర్ ఫైలింగ్లో ఉన్నాయి. ఓకే, ట్రేడ్ మార్క్స్ దగ్గర 6 ట్రేడ్ మార్క్స్ ఆల్రెడీ గ్రాంటెడ్ అయ్యాయి అండ్ 5 ట్రేడ్ మార్క్స్ అనేవి వీళ్ళు అండర్గా ఉన్నాయి. ఓకే, సో వెరీ సూన్. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో పాలీప్లెక్స్ గురించి నేను కంప్లీట్గా మనం మాట్లాడాము. ఓకే, సో ఇండస్ట్రీ అవుట్లుక్ మీరు చూసినట్లయితే బిఓపిటి థిన్ ఫిలింది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ ఏదైతే పాలీప్లెక్స్ ఉందో, సో దీస్ ఆర్ నీడెడ్ ప్రొడక్ట్స్ ఫర్ మనకి సస్టైనెన్స్. ఓకే, ప్రమోటర్ హోల్డింగ్ కూడా గ్రేటర్ దాన్ 50% ఉంది, విచ్ ఈజ్ ఆల్సో గుడ్. ఓకే, సో ఫ్రెండ్స్ నేను ఈ సండే ఈవినింగ్ బ్యాంకింగ్ సెక్టర్ పైన ఒక వెబినార్ చేస్తున్నాను. ఓకే, సో వెరీ సింపుల్గా ఈజీగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బ్యాంకింగ్లో టర్మినాలజీస్ ఏంటి, మంచి బ్యాంక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, చెడ్డ బ్యాంక్ పైన ఎలాగా మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎలా ఎందుకు, హౌ టు ఐడెంటిఫై బ్యాడ్ బ్యాంక్స్, అలాగే కంపెనీస్ ఏ కంపెనీస్ మనకు ఫోకస్గా ఉన్నాయి. లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, కోటక్ మహేంద్ర బ్యాంక్ని, ఆ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ని, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఓకే, సో ఇలాగ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో నేను మీకు కంప్లీట్ బ్యాంకింగ్ సెక్టర్ని ఎలా అనలైజ్ చేయాలి అనే విషయాల గురించి మాట్లాడతాను. సో దిస్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ వెబినార్. అండ్ ప్రైస్ మీరు కంపేర్ చేసుకుంటే కనుక దిస్ విల్ బి నథింగ్. ఓకే, సో 5:45 అండ్ 9 PM. ఓకే, సో 3 hours రేపు సండే ఈవినింగ్ ఈ వెబినార్ కండక్ట్ చేస్తాను. సో టెక్నికల్లీ కూడా మనకి పిఎస్యూ సెక్టర్లో కంపెనీస్ విత్ స్టాప్ లాసెస్ నేను చెప్తాను. అలాగే ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్, వీటి గురించి అండ్ ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్న అన్ని కంపెనీస్ని టెక్నికల్గా అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో దిస్ విల్ బీ గుడ్ ఆన్ ఫండమెంటల్ సైడ్. అండ్ ఫండమెంటల్గా మీరు మంచి బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అలాగే టెక్నికల్గా కూడా బ్యాంక్స్ పైన పొజిషన్ తీసుకోవడానికి కూడా దిస్ విల్ బీ ఏ గుడ్ 2-in-1 వెబినార్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, డీటెయిల్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ పైన వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాలీప్లెక్స్ పైన మీ యొక్క అభిప్రాయాలు, ఓకే, సో ఎలాగా ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అయ్యిందా లేదా అనే విషయాల్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.